అమరావతి ఆంధ్రుల కలల రాజధాని. అలనాటి సంస్కృతి ఆధునికత ఉట్టిపడేలా నిర్మిస్తున్న అద్భుత నగరం. సమస్యలన్నీ తొలగించుకొని చకచక అడుగులు వేస్తోంది. 5 ఏళ్ల పాటు ముళ్ల పొదలతో నిండిన ప్రాంతం జంగిల్ క్లియరెన్స్తో చక్కగా కనిపిస్తోంది. అమరావతికి గుండెకాయ లాంటి సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఒక్కసారి మొదలైతే ఆటంకాలు లేకుండా పనులను పరుగులు పెట్టించేలా పక్కా ప్లాన్ రెడీ అయింది. అమరావతి కోర్ క్యాపిటల్ 1575 ఎకరాల్లో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో 6 క్లస్టర్లుగా నిర్మితమవుతోంది. సింగపూర్ మాస్టర్ ప్లాన్, నార్మన్ ఫోస్టర్ డిజైన్లతో అమరావతి రూపుదిద్దుకుంటోంది. రాజధాని నగరంలో అతి ప్రధానమైనది సెక్రటేరియట్. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా మన సెక్రటేరియట్ ఉండబోతోంది. 5 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ నాణ్యత పరిశీలించిన నిపుణులు అంతా బాగుందని నిర్ధారించారు. ఈ రాఫ్ట్ ఫౌండేషన్పై 5 టవర్లుగా కట్టే సచివాలయ భవనంలో అన్నింటికంటే కీలకమైనది GAD టవర్. ప్రపంచస్థాయి ప్రమాణాలతో G+47గా నిర్మించే భవనంలోనే సీఎం కార్యాలయం ఉంటుంది. సాధారణ పరిపాలన శాఖ ఇక్కడి నుంచే పనిచేస్తుంది. మిగిలిన 4 టవర్లు G+39గా వస్తాయి. మంత్రులు, సెక్రటరీల ఛాంబర్లు, HODలు సహా ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ టవర్లలోనే కొలువుదీరుతారు. రాకపోకలకు వీలుగా టవర్ల మధ్య ఫుట్ బ్రిడ్జ్లు ఏర్పాటవుతాయి. 5 ఐకానిక్ టవర్ల నిర్మాణానికి దాదాపు 4,689 కోట్లు ఖర్చవుతుంది. రాష్ట్ర సచివాలయం తర్వాత మరో ముఖ్యమైన నిర్మాణం అసెంబ్లీ. ఇది నీటిలో తేలియాడుతున్నట్లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. శాసనసభ జరుగుతున్నప్పుడు కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు నేరుగా చూసే అవకాశము ఉంటుంది. అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పైక్ రాజధాని అమరావతికే హైలైట్. దీనిపై నుంచి రాజధాని నగరాన్ని చూసేందుకు అనువుగా ప్రత్యేకమైన ప్లాట్ఫామ్స్ నిర్మిస్తారు. 104 ఎకరాల్లో G+3గా తయారయ్యే అసెంబ్లీ భవనం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచే భారీ స్పైక్ నిర్మాణానికి 768 కోట్ల రూపాయల వ్యయమవుతుంది. సెక్రటేరియట్, అసెంబ్లీ తర్వాత మూడో ముఖ్యమైన నిర్మాణం హైకోర్టు. 42 ఎకరాల విస్తీర్ణంలో 55 మీటర్ల ఎత్తుతో హైకోర్టు కాంప్లెక్స్ వస్తుంది. అమరావతి చరిత్ర, బౌద్ధం విశిష్టత తెలియజెప్పే అద్భుత కట్టడంగా తీర్చిదిద్దుతారు. బౌద్ధ స్తూపం డిజైన్తో G+7గా నిర్మించే కాంప్లెక్స్లో మొత్తం 37 కోర్టు హాళ్లు ఉంటాయి. ఇది పూర్తి చేయడానికి 1048 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. పాలనా వ్యవహారాలు, న్యాయ వ్యవస్థతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ అమరావతిలోనే నివాసాలు ఉంటాయి. జడ్జిలు, మంత్రులు, IAS, IPS అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2014-19 మధ్య భారీ భవంతులు కట్టారు. కొన్ని 90% పూర్తవగా మరికొన్ని భవనాలు 75-80% సిద్ధమయ్యాయి. 5 ఏళ్ల విరామం రావడంతో IIT నిపుణులు నిర్మాణ పటిష్టతను పరిశీలించారు. అంతా బాగుందని నిర్ధారణ కావడంతో గతంలో ఎక్కడ ఆపారో అక్కడి నుంచే పనులు మొదలు పెడుతున్నారు. ఈ భవనాలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాజధానిలో ముఖ్యమైన కట్టడాల గురించి చెప్పుకున్నాం కదా. ఇక అమరావతి సమగ్ర స్వరూపం ఎలా ఉంటుందో ఒక్కసారి మాట్లాడుకుందాం. అమరావతి అంటే నవనగరాల కలబోత. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల మేళవింపుగా, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నవనగరాలను తీర్చిదిద్దుతారు. పాలనా నగరం, న్యాయ నగరం, ఆర్థికం, విజ్ఞానం, ఎలక్ట్రానిక్, వైద్యం, క్రీడలు, మీడియా, పర్యాటక నగరం. తమదైన ప్రత్యేకతతో దేనికదే ఎదిగే సత్తా వీటి సొంతం. ఆయా రంగాలకు ప్రత్యేకించిన చోట సంబంధిత కార్యకలాపాలు జరుగుతాయి. నవనగరాల్లో వసతి, నివాస, వాణిజ్య సదుపాయాలు, అలాగే టౌన్షిప్లు కూడా ఏర్పాటవుతాయి. ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అమరావతి నిర్మాణం సరే, కనెక్టివిటీ సంగతి ఏంటి అంటారా? అక్కడికే వస్తున్నా. రాజధాని తలపెట్టగానే 4 వరుసల్లో 19 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు దాదాపుగా పూర్తి చేశారు. అవసరమైతే విస్తరించే అవకాశమూ ఉంది. నవనగరాలను కలిపే ప్రధాన రహదారులను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి గ్రిడ్ మోడల్లో నిర్మిస్తారు. ఉత్తరాన ప్రారంభమయ్యే రోడ్లకు N1 నుంచి N18 వరకు, తూర్పును మొదలయ్యే వాటికి E1 నుంచి E16 వరకు నెంబర్లు కేటాయించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు E3గా పరిగణించారు. ఈ రోడ్లన్నీ 6 వరుసలుగా 320 కిలోమీటర్ల పొడవున వస్తాయి. సీడ్ యాక్సెస్తో పాటు E11, E13 రోడ్లను మణిపాల్ ఆసుపత్రి వద్ద NH16తో కలుపుతారు. రాజధానిలో 35 ట్రంక్ రోడ్లు నిర్మిస్తారు.
వీటికి తోడు ఆర్టీరియల్ రోడ్లు, ఎల్పిఎస్ జోన్ల వద్ద సబ్ ఆర్టీరియల్ రోడ్లు కూడా వేస్తారు. అక్కడే బీఆర్టీఎస్ కారిడార్ల నిర్మాణం జరుగుతుంది. కనెక్టివిటీ అంటే నగరం లోపలే కాదు, వెలుపల అంతకు మించి ఉండాలి. అందుకే చుట్టుపక్కల నగరాలు, పట్టణాలు, దూర ప్రాంతాలను రాజధానితో కలిపేలా ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ తయారైంది. అమరావతి ఓఆర్ఆర్కు నిధులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఎన్హెచ్